పరస్పర దాడులకు కానీ ఇలాంటి మరి సంస్కృతికి తెరలేపింది ఎవరు అనేది రాష్ట్రం అంతా చూస్తూ ఉంది, దేశం అంతా చూస్తూ ఉంది. ఎప్పుడే కానీ ఒక ఇష్యూ వచ్చినప్పుడు ఆ ఇష్యూ కోర్టులో ఉన్నప్పుడు, కోర్టు పరిధిలో ఉన్నప్పుడు కోర్టు ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ నిర్ణయం వచ్చే వరకు అందరూ కూడా వేచి ఉండాల్సిన అవసరం ఉంది. కానీ గాంధీ గారు ఇంటికి వచ్చి గాంధీ గారు ఇంటికి వచ్చి మేము భోజనం చేస్తాము, పిలువని పేరటానికి వస్తాడు. ఎవడన్నా పిలువని పేరటానికి ఎందుకు వస్తాడు? కాబట్టి గాంధీ గారి అనుమతి లేకుండా ఎవరింటికైనా, గాంధీ అనే కాదు, ఎవరైనా పర్లేదు, ఎవరైనా ఇంటికి వెళ్ళాలంటే ఆ ఇంటికి ఉన్నటువంటి ఓనర్ యొక్క అనుమతి అవసరం. ఓనర్ పర్మిషన్ లేకుండా మీరు ఆ ఇంటికి పోవడం అనేది పూర్తిగా చట్టబద్ధంగా అది విరుద్ధం అవుతుంది. కాబట్టి అందుకనే గాంధీ గారు చెప్పారు, నువ్వు వస్తాను కాబట్టి, నువ్వు మంగళారతినిచ్చి నన్ను స్వాగతిస్తాను కాబట్టి వాళ్ళ ఇంటికి పోతామని చెప్పాడు. కానీ మళ్ళీ ఈ రోజు మళ్ళీ అదే రెచ్చగొట్టే విధంగా ఈ పరస్పర దాడులకు కానీ ఇలాంటి మరి సంస్కృతికి తెరలేపింది ఎవరు అనేది రాష్ట్రం అంతా చూస్తూ ఉంది, దేశం అంతా చూస్తూ ఉంది. ఎప్పుడే కానీ ఒక ఇష్యూ వచ్చినప్పుడు ఆ ఇష్యూ కోర్టులో ఉన్నప్పుడు, కోర్టు పరిధిలో ఉన్నప్పుడు కోర్టు ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ నిర్ణయం వచ్చే వరకు అందరూ కూడా వేచి ఉండాల్సిన అవసరం ఉంది. కానీ గాంధీ గారు ఇంటికి వచ్చి గాంధీ గారు ఇంటికి వచ్చి మేము భోజనం చేస్తాము, పిలువని పేరటానికి వస్తాడు. ఎవడన్నా పిలువని పేరటానికి ఎందుకు వస్తాడు? కాబట్టి గాంధీ గారి అనుమతి లేకుండా ఎవరింటికైనా, గాంధీ అనే కాదు, ఎవరైనా పర్లేదు, ఎవరైనా ఇంటికి వెళ్ళాలంటే ఆ ఇంటికి ఉన్నటువంటి ఓనర్ యొక్క అనుమతి అవసరం. ఓనర్ పర్మిషన్ లేకుండా మీరు ఆ ఇంటికి పోవడం అనేది పూర్తిగా చట్టబద్ధంగా అది విరుద్ధం అవుతుంది. కాబట్టి అందుకనే గాంధీ గారు చెప్పారు, నువ్వు వస్తాను కాబట్టి, నువ్వు మంగళారతినిచ్చి నన్ను స్వాగతిస్తాను కాబట్టి వాళ్ళ ఇంటికి పోతామని చెప్పాడు. కానీ మళ్ళీ ఈ రోజు మళ్ళీ అదే రెచ్చగొట్టే విధంగా ఈ పరస్పర దాడులకు కానీ ఇలాంటి మరి సంస్కృతికి తెరలేపింది ఎవరు అనేది రాష్ట్రం అంతా చూస్తూ ఉంది, దేశం అంతా చూస్తూ ఉంది. ఎప్పుడే కానీ ఒక ఇష్యూ వచ్చినప్పుడు ఆ ఇష్యూ కోర్టులో ఉన్నప్పుడు, కోర్టు పరిధిలో ఉన్నప్పుడు కోర్టు ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ నిర్ణయం వచ్చే వరకు అందరూ కూడా వేచి ఉండాల్సిన అవసరం ఉంది. కానీ గాంధీ గారు ఇంటికి వచ్చి గాంధీ గారు ఇంటికి వచ్చి మేము భోజనం చేస్తాము, పిలువని పేరటానికి వస్తాడు. ఎవడన్నా పిలువని పేరటానికి ఎందుకు వస్తాడు? కాబట్టి గాంధీ గారి అనుమతి లేకుండా ఎవరింటికైనా, గాంధీ అనే కాదు, ఎవరైనా పర్లేదు, ఎవరైనా ఇంటికి వెళ్ళాలంటే ఆ ఇంటికి ఉన్నటువంటి ఓనర్ యొక్క అనుమతి అవసరం. ఓనర్ పర్మిషన్ లేకుండా మీరు ఆ ఇంటికి పోవడం అనేది పూర్తిగా చట్టబద్ధంగా అది విరుద్ధం అవుతుంది. కాబట్టి అందుకనే గాంధీ గారు చెప్పారు, నువ్వు వస్తాను కాబట్టి, నువ్వు మంగళారతినిచ్చి నన్ను స్వాగతిస్తాను కాబట్టి వాళ్ళ ఇంటికి పోతామని చెప్పాడు. కానీ మళ్ళీ ఈ రోజు మళ్ళీ అదే రెచ్చగొట్టే విధంగా